ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి నేను నడుము బెల్ట్ ఏసేస్తున్నానండి. మనకి ప్రిన్స్ కట్ బ్యాక్ నడుము బెల్ట్ ఉంటుంది. ఫ్రంట్ నడుము బెల్ట్ ఉంటుంది. నెక్‌కి పైపింగ్ చేయాలి. పైపింగ్ కోసం టిష్యూ క్లాత్ తీసుకున్నాను. నెక్‌కి సరిపడా కట్ చేసుకొని అన్నీ ఒక పాదం అంత ఖర్చుతో మనం ఫోల్డ్ చేసి ఓన్లీ థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్ పడేలాగా చూసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా థ్రెడ్ పక్కనే పడుతుంది స్టిచ్చు. మనం పాదం కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఇటు మనము బ్యాక్ సైడ్ కాజా పట్టి, ఉక్స్ పట్టి వేసుకున్నాం కదా! బ్యాక్ సైడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్. లోపల వైపు మనము లైనింగ్‌కి మాత్రం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి నెక్ రౌండ్ తిరగడం కోసం. ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్స్ పెట్టాలండి. మనము పైపింగ్ క్లాత్‌కి కాదు. ఇంకా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. పైపింగ్ వేస్తే నీట్ ఫినిషింగ్‌తో బ్లౌజ్ నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా సైడ్ జాయింట్స్ తనది హ్యాండ్ లూజ్ 6½ పెట్టాను. ఆర్మ్ 9 ఇంచెస్. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది. తన వెస్ట్ లూజ్ 32 ఉంటే డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 8 పెట్టాను. తన నడుము లూజ్ వచ్చేసి 32 అనమాట. ఇంకో వైపు కూడా సేమ్ 8 ఇంచెస్. చంక 9 ఇంచెస్. హ్యాండ్ లూజ్ వచ్చి 6½ మెయిన్ క్లాత్ అస్సలు మిగలలేదు కదా! సో, క్లాత్ ఉంటే మాత్రం నేను బ్లౌజ్ పీస్‌లోనే డోరీ తీస్తాను. సో, రెడీమేడ్ తీసుకున్నాను ఇక్కడ. రెడీమేడ్ డోరీ అటాచ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ ఏదైనా యూజ్ అవుతున్నాయంటే చిన్న లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేసినట్టుగా ఉంటది. ఎందుకంటే స్టిచ్చింగ్ ఒకవైపు ఒక ఇంపార్టెంట్ పని. దాన్ని బేర్ చేసుకుంటూ మళ్ళీ నేను మీకేదైనా ఉపయోగపడుతదేమో అని మళ్ళీ వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ సరిగా రాకపోయినా ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. సో, లైక్ చేయండి, షేర్ చేయండి.